హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్ పేరు అయితే ఇంకా డిసైడ్ కాలేదు. అంటే ఒక 6 సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాము. కాకపోతే ఆ ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ బూస్ట్ అయితే లేదు, సక్సెస్ వస్తలేదు. సో వీడియో పెట్టిన ప్రతిసారి వ్యూస్ వస్తలేవని బాధపడి ఇక ఒక డిసిజన్కి అయితే వచ్చేసాము. కొత్త ఛానల్ అయితే ఈరోజు పెడుతున్నాము. అయితే మన ఇన్స్టాగ్రామ్లో ఒక క్రేజీ కామెంట్ వచ్చింది. ఆ కామెంట్కు రిప్లై కానీ ఈ వీడియో చేస్తున్నాం. ఆ కామెంట్ ఏంటంటే మేకపాలతోని బెల్లం చాయ్ చేసినాము. అయితే ఆ వీడియోకి ఒక కామెంట్ వచ్చింది. ఏం కామెంట్ అంటే మంచి క్రేజీ ఉంది కామెంట్. రాజేష్ మంచర్ల వచ్చేసి ఏం కామెంట్ పెట్టిందంటే, బ్రోస్ నెక్స్ట్ జుట్టు కోడి జుట్ల కర్రీ చేయండి ఫ్రెండ్స్ అని చెప్పేసి కామెంట్ పెట్టిండు. సో థ్యాంక్ యూ ఫర్ కామెంట్ బ్రో. సో ఆ కామెంట్కి రిప్లైగా ఈ వీడియోని అయితే చేస్తాం. ఈరోజు అయితే మనం జుట్టు కోడి జుట్ల కూర చేయబోతున్నాం, ఫ్రై చేయబోతున్నాం. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, క్రేజీ ఉంటుంది వీడియో. ఇవే మన జుట్టుకోడి ఆ జుట్లు, వీటిని అయితే ఒక 10-20 అయితే తెచ్చినాము. ఇవి సపరేట్గా అయితే ఎప్పుడు ఇట్లా వండుకొని తినలేదు. ఇంటికాడ జుట్టుకోడి అయితే ఎప్పుడైతే వండుతామో అప్పుడు మాత్రమే మనం, ఇది రేర్గా అదృష్టంగా ఎవరికొకరికి పడుతుంది ఇంట్లో, అప్పుడు మాత్రమే మనం టేస్ట్ చేసి ఉంటాం. వీటన్నిటిని కలిపి ఇప్పుడు ఫ్రెష్గా ఫ్రై చేసి టేస్ట్ చేసి చెప్తాం. ఇప్పుడు ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాం. ఇది నైట్ ఇప్పుడు వచ్చేసి 7 o'clock అవుతుంది. ఇదంతా మా ప్రాజెక్టు. అక్కడికి ఇప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా వచ్చి వండి కూర వేసుకుని తినబోతున్నాం. కంపల్సరీ వీడియోకి అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడైతే ఈ జుట్ల కోడి జుట్టు కూరను అయితే వండదాం, లేకుంటే ఫ్రై అయితే చేద్దాం. ఫ్రై అవుతా జుట్టు కూర ఏం చేస్తాం? ఫ్రై అయినా ఓకే. ఇప్పుడైతే ఇది కూరను అయితే ఫ్రై చేసి మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం. రండి దోస్తులు. మంట మొత్తం కొంచెం ఫస్ట్ అయితే మనం ఈ జిప్తని కోసేపు ఉడకబెట్టుకుందాం, ఎందుకంటే మెత్తగా కావడానికి. ఇప్పుడు ఉడికే వరకు అయితే మనము ఆ ఉల్లిగడ్డలు తెచ్చిన ఐటమ్స్ అయితే కోసుకుని రెడీగా పెడదాం. ఈ జుట్టు కోడి జుట్ల కూర వండడానికి అయితే ఇప్పుడు అన్ని సామాన్లు అయితే రెడీ పెట్టుకున్నాం. మా సాయి అయితే ఇప్పుడు ఉల్లిగడ్డలు కట్ చేస్తాడు. ఉల్లిగడ్డలు కట్ చేయాలంటే కొంచెం టెక్నిక్ కావాలి, లేదంటే కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఏం చేస్తారంటే ఈ పొట్టు తీస్తారు, ఉల్లిగడ్డ పొట్టు తీసి నెత్తి మీద పెట్టుకొని కడి చేస్తారు. అప్పుడు ఏంటంటే కళ్ళకి నీళ్ళు రావు. ఈ కొంతమందికి చూసినా కూడా వాటర్ వస్తాయి, ఆల్రెడీ మండుతాయి కళ్ళు కూడా. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనము నైట్ పూట కదా, లైట్ ఇక్కడ ఎక్కడ లైట్ లేవు చుట్టుపక్కల, ఇది మా ప్రాజెక్ట్ కాబట్టి ఆ లైటింగ్ దగ్గరికి చాలా పురుగులు వస్తున్నాయి. ఆ వీడియో తీసేటప్పుడు మీరు చూసుంటారు, అటు ఇటు ఆ పురుగులు కూడా పోతున్నాయి. కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది అది కూడా. ఈ వంటలు చికెన్ అదే ప్రతి ఏ వీడియో కామెంట్ పెట్టినా చేసే అంత టాలెంట్ ఉన్నది. అంత టాలెంట్ మా సాయికి ఉన్నది. అంటే ఇంకా మీరు నెక్స్ట్ రాబోయే వీడియోలో ఒక 50 కిలోల ఫిష్ ఫ్రై ఎట్లా చేయాలో మా సాయి చెప్పి వండుతాడు అన్నమాట. అంటే పిల్లలకు కూడా వంట వండుతాడు, అట్లే వినాయకుని దగ్గర ప్రసాదాలు చేస్తాడు. అన్ని సకల కళ వల్ల కూడా మా సాయి కుమార్ అన్ని వంటలు వండుతాడు అన్నమాట. ఇప్పుడు మనం వచ్చి ప్రాజెక్టులు ఉన్నాము. ఇదొక ఏంటంటే ఇదొక పార్టీ అడ్డలు. మా ఊర్లో ఉన్న యూత్ అంతా ఇక్కడనే పార్టీలు చేసుకుంటారు. దాదాపు ఇటొక్క బ్యాచ్ ఉన్నది, ఇటొక్క బ్యాచ్ ఉన్నది. ఎటు చూసినా గానీ మంచిగా అగ్గంట పెట్టుకొని తాక్కుంటా కూర్చుంటారు అన్నమాట. పీస్ఫుల్ ప్లేస్ మస్తు ఉంటది ఇక్కడ. ప్రాజెక్ట్ అంటేనే అదొక వేరే. ఫుడ్, పచ్చాళ్ళు, ప్రతిది ఏ కామెంట్ పెట్టినా చేసే అంటున్నది, చేద్దాం. మీకు ఏ వీడియో కావాలి, క్రేజీ వీడియోస్ కింద కామెంట్స్ చేయండి. ఏ వంటకం కావాలన్నా కూడా అంత చేసి అంతా అన్నీ వస్తాయి మామూలుగా వంటలు. ఇవి ఉడకబట్టి ఒక 15 minutes అవుతుంది. ఇప్పుడైతే ఇది దించుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుందాం. మన అవి జుట్లు ఉడికినాయి, మంచిగా కంచుడు పెట్టుకొని మంచిగా అన్ని ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేసాయి మస్తు ఉండాలి.
పోయాలా ఇక్కడ మనం ఇప్పుడు కంచుడు పెట్టుకుందాం, ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు మంచిగా నూనె వేడైన తర్వాత మంచిగా వీటిని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఈ టేస్ట్ కూడా చెప్తాం. ఇంకోసారి మీరు తినచ్చా తినరాదా అని కూడా డిసైడ్ చేద్దాం. కానీ టేస్ట్ ఎట్లుంటుంది అంటే ఒకటి రెండు కూరలలో తిన్నాం కానీ ఇంత మొత్తం సపరేట్ అనుకోని తినడు ఫస్ట్ టైం. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోయింది, కొద్దిగా తాలింపు పెట్టుకుందాం. తాలిపేనా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. మన ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే కానీ కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కూడా మొత్తం మాడేదాకా ఉంచుదా. మాడిన తర్వాత కొంచెం అల్లం వేసుకుందాం. ఇప్పుడు మంచిగా అల్లం వేసుకుందాం. మంచిగా ఏ వీడియో మరి పచ్చళ్ళు కావాలన్నా రోటి పచ్చళ్ళు, మన చికెన్ పచ్చళ్ళు, చేపల పచ్చళ్ళు, ఏదైనా ఏది కామెంట్ పెడితే అది చేస్తాం. అన్నీ వచ్చినాయి. మా సాయి అన్ని వంటలు చేస్తాడు, అన్ని పచ్చళ్ళు పెడతాడు. ఏదైనా ఒక పచ్చడి వీడియో కామెంట్ చేయాలి, చేద్దాం నెక్స్ట్ వీడియోలో. మీకు ఇష్టమైన చికెన్, మటన్, చేపల అంటే నాన్ వెజ్లా కాదు, నాన్ వెజ్లా కామెంట్ చేయాలి. అంటే వెజ్లో కూడా వస్తాయి అన్ని. చికెన్ పచ్చడి కానీ, మటన్ కానీ, ఫిష్ అయితే మస్తు పెడతాడు సాయి, ఫిష్ పచ్చడి. నెక్స్ట్ ఇప్పుడు పసుపు వేసుకుందాం. మారుతుంది సాయి, మాడని అల్లం మాడితేనే కొంచెం తీసుకుంటాం. మనం మంచిగా కారం వేసుకుందాం. కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసి సుక్క ఫ్రై మొత్తం ఇక దగ్గరకు వచ్చేదాకా ఇప్పుడు పెట్టు. సుక్క ఫ్రై చూడ్డానికి ఒక రకమైన కలర్ వస్తుంది కదా. ఉప్పు అయితే ఎక్కువ పట్టదు కానీ కొంచెం వేసుకుందాం. కారం లే అంత కలిపి ఉంటుంది ఉప్పు. మన బోటి కదా కరుకు అన్నట్టు మొత్తం పట్టుకో అంటుంది. మా ఊరి కండాల కూడా ఉంటుంది వేలి. ఇప్పుడు వచ్చేసి మన జుట్ల కూర అయితే రెడీ అయిపోయింది. చూడడానికి అయితే మొత్తం గుమగుమలు ఆడుతుంది, వాసన మాత్రం హైలైట్ వస్తుంది. ఇప్పుడు లాస్ట్ గా కొత్తిమీర వేసుకున్నాం, ఇది వేసుకొని దించేద్దాం. ఇక కొత్తిమీర ఇప్పుడు లాస్ట్ గా కొత్తిమీర వేసుకొని ఆ జుట్ల కూర అయితే రెడీ అయిపోయింది. ఇక దించుకుందాం. ఇప్పుడు కూర దగ్గరకు వచ్చింది. ఇక మనం చికెన్ మసాలా తెచ్చుకుందాం. చికెన్ మసాలా వేసుకుందాం. ఈ కర్రీని అయితే మస్తు అయింది, దగ్గరికి ఫ్రై చేసింది మా సాయి అయితే. టేస్ట్ చేద్దాం ఇప్పుడు. సపరేట్గా ఎప్పుడైతే వీటిని కూర వేసుకొని తినలేదు, ఇదే ఫస్ట్ టైం. చూద్దాం ఆ టేస్ట్ ఎట్లుంటుందో, ఆ ఫ్లేవర్ ఎట్లుంటుందో చూద్దాం. దా సాయి, ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాం ఎట్లుందో. అసలు ఒక 2 ఉల్లిగడ్డలు కూడా ఉంచుకుంటే అయిపో కదా. ఇక మొత్తం కూరలు టేస్ట్ చేద్దాం ఎట్లుందో. టేస్ట్ మాత్రం మస్తు ఉన్నది, వేరే ఉన్నది. కొంచెం బోటి తిన్నట్టు కరుకు ఉన్నది, బోటి లాగుంది. ఈ కర్రీ చేయమని కామెంట్ పెట్టిన మంచాల రాయేష్ మామ, నీకైతే స్పెషల్లీ థ్యాంక్స్. కర్రీ అయితే మంచిగా ఉంది. అట్లే నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కూడా అది కూడా కామెంట్ చేయండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడి అయితే వీడియోస్ చేస్తాను, కొద్దిగా ఖర్చు కూడా పెడుతున్నాం, కొద్దిగా ఇన్వెస్ట్ కూడా చేస్తున్నాం. సో ఆలోచించుండి. కొంచెం వీడియో కనుక మీకు కంపల్సరీ నచ్చినట్లయితే మీ ఊళ్ళకైతే షేర్ చేయండి. కంపల్సరీ లైక్ అయితే కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో ఇంకొకరికి సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ అనేది.
ఇది ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.